ఉద్దేశం ఏముంటది? మాజీ మంత్రి హైదరాబాద్ కి ముఖేష్ గౌడ్ గారు ఎంతో సేవలు చేసిండు. ఆయన విగ్రహం పెట్టాలి. గోషామాయిల్ మోంజా మార్కెట్ చౌరస్తాలనైనా సరే, ట్యాంక్ బండ్ మీదనైనా సరే 100% పెట్టాలని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలము, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులము, మైనార్టీ సపోర్ట్లతోని ముందుకు జూలై 1 రోజు అయిన జయంతి లోపు ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకొని ముఖేష్ గౌడ్ విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లీడర్లం, ఇక్కడున్న అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలి. ఆయన విగ్రహం పెట్టిన నెక్స్ట్ మినిట్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసినటువంటి, అక్కడి నుంచి లబ్ధి పొందినటువంటి కొంతమంది, అక్కడి నుంచి మేము ఎంతో ప్రేమగా ఆయన మీద అభిమానం ఉన్న నాయకులందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమంతా బయటకు వచ్చి మేమంతా మళ్ళా కూడా ముందుకు పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన విగ్రహం పెట్టడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ కి ఎంతో సపోర్ట్ గా నిలబడతారు. నేను 2 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. అంత ముందుకు పేపర్లు ఇచ్చి అలసిపోయినా. ఇక ఇప్పుడు ప్రెస్ మీట్ల కాడికి వస్తున్నామంటే, ఇప్పుడు చిన్న దెబ్బ తాకితే ఇంట్లోతో చెప్పాం, మనమే ఏదో ఆయింట్మెంట్ చెప్పుకున్నాం. ఇప్పుడు పెద్ద దెబ్బ తాకినప్పుడు ఇంట్లోతో చెప్తాం. ఇది కూడా మీడియా అంటే ఎవరు? తండ్రి లాంటి వాళ్ళు, తల్లి లాంటి వాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళు. అంటే మీడియా ద్వారా ఆయన ప్రజల ద్వారా తెలియజేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 విగ్రహాలు ఆంధ్రాకు సంబంధించిన నాయకులు పెట్టినాయి. సో ఏంది మరి తెలంగాణలో ఏం చేస్తున్నారు? తెలంగాణ అస్తిత్వాన్ని ఎందుకు దెబ్బతీస్తారు? ప్రేమ లేదని అర్థమవుతుంది కదా. ఇక నేను చెప్పేది ఏముంటది? తెలంగాణలో మీద ప్రేమ లేదా, ఆంధ్రలో మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది. అదే మీకు బలమైన నాయకుడు పాత బస్తీలో 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి ముఖేష్ గౌడ్ గారు. ఆయన్ని పెట్టలే కానీ టీడీపీ, మీ పార్టీకి వ్యతిరేక పుట్టిన టీడీపీ నాయకులు ఈ మధ్యనే మీ ముఖ్యమంత్రి చేయడం కూడా జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక లోపల ఒప్పందాలు, బయట ఒప్పందాలు మాకేం తెలుస్తాయి అన్న. మా కాంగ్రెస్ ఒప్పందాలు ఒకటే మాకు తెలుసు, జై కాంగ్రెస్. అందుకనే మా సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ గారు అన్న గారి ఆశ, ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాం కాబట్టి ఆయన విగ్రహాలు పెట్టాలని ఒక ఆలోచనతోని మేము ముందుకు నడుస్తాం. నేను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోతానని ఎప్పుడన్నా చెప్పినా? కాంగ్రెస్ పార్టీ విగ్రహం పెట్టాలని చెప్తున్నా. ఇప్పుడు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు కదా, ఆయనకు తెలియజేస్తున్నాం. నేను చెప్పింది కాదు ఇది. మా సీఎం రేవంత్ రెడ్డి అనే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసికి ఉన్నప్పుడు ఇక్కడ పెట్టాలని టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని అడిగిండ్రు. ఆయన అప్పుడే గవర్నమెంట్ పోయింది, రేవంత్ అన్న వచ్చింది, ఈయన పెట్టాలని చెప్పేసి తన అన్నదే. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటలే మేము గుర్తు చేస్తున్నాం అంతే. అంతర్గతంగా మాట్లాడచ్చు, దాని గురించి సీఎంతో అంతర్గతంగా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు ఎవరైతే అంటారు ముఖేష్ గౌడ్ గారు కూడా, మీ టీపీసీసీ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకటే సామాజిక వర్గం, ఆయనతో కూడా చర్చించవచ్చు ప్రెస్ మీట్ పెట్టకుండా. సీఎం గారే చెప్పినాక ఇంకా నేను చర్చించవలసిన అవసరం ఏంది? ఆయన గుర్తుండాలి కదా అని చెప్తున్నా. అంత పెద్ద రాష్ట్రానికి సీఎం అంటే ఇంటికి తండ్రి లాంటోడు కదా. తండ్రి లాంటోడు చెప్పినాక ఇక కొడుకు ఏం మాట్లాడతాడు? అట్లా అనుకుని ఆలోచించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు ఎందుకు వినట్లేదా పార్టీ? గుర్తు చేసినాం అన్న, ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని గుర్తు చేసినాం. కొంతమంది పెద్దల కాడికి పోయి మా చేతులు ఏముంది అంటారు. కొంతమంది ముందడుకు వస్తలేరు. కొంతమంది ప్రభుత్వం ఉంది కదా, ఏమన్నా లబ్ధిల కోసం వెనుకకు పోతుండొచ్చు. మేమేం పైరవీలు చేసేటోళ్ళం కాదు. ఏమున్నా కూడా లాయల్ కాంగ్రెస్ రక్తం మాది. అందుకని మా కాంగ్రెస్ లో పుట్టి చచ్చిపోయినటువంటి ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలని కొట్లాడుతాం. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించబోతే ఏం చేస్తారు? ఏమంటున్నామన్నా, గడపార తీసుకొని పోయి తోవి ఇటుకలు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనసు చేసి విగ్రహం పెడతాం. ఇప్పుడు అన్న తెలంగాణ అడుగు తీయలే అన్న, కొట్లాడితేనే వచ్చింది. ఓకేనా? వాళ్ళు పెడుతున్నారు, మేము పెట్టలే కన్నా. నా చేతులతో నేను సిమెంట్ కలపలే, కంకర కలపలే. నేను కూడా దానికి వ్యతిరేకం ఇంతకుముందే చెప్పిన. మా రాహుల్ గాంధీని ఓడగొట్టిన పార్టీ రామారావు విగ్రహం ఏందని చెప్పేసి నేనే అడుగుతున్నా. ప్రేమ ఎవరికి ఉంది? నాకున్నా. అదే నాకు తెలంగాణ రక్తం మరుగుతుంటది. నేనే బయటకు వచ్చి చెప్పిన 100%. అది పెట్టిన వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి. నేనే అంటున్నా కదా, మా రాహుల్ గాంధీని ఓడగొట్టిన పిఎం గా రామారావు విగ్రహం ఎందుకు పెట్టినావు? మా ముఖేష్ అన్నది పెట్టు, మరి ఆయన పెట్టినప్పుడు అని అడుగుతున్నా. విగ్రహాల ముర్చులు విధానాలు మర్చిపోతలేవా అంటే ఒక్కరి చేతులు ఉందన్న ప్రభుత్వం. 10 మంది, ఇంతకుముందేమో 50 మంది చేతులు ఉండేది. ఆయన నిర్ణయం పట్టి ఆయన ఏం చేస్తుండో తెలియదు. నేను ఒకటే అంశంకి వచ్చినా, కావాలంటే మనం డిబేట్ లో కూర్చున్నాం. ఎన్ని అడుగుతారో దానికి అన్నిటికీ ఆన్సర్ ఉంది నా దగ్గర. అన్నిటికీ ప్రభుత్వం ఎందుకు అవుతుందో, అసలు కాంగ్రెస్ ఎందుకు అన్యాయం అవుతుందో కూడా చెప్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే నన్ను చంపుతారా? రేవంత్ రెడ్డి చంపుతాడని చెప్తున్నావా మనం?
రేవంత్ రెడ్డి ఇప్పుడు నన్ను నమ్ముతాడా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే నేను వ్యతిరేకం ఏం చేస్తున్నా? వెనకడ ఫ్యాక్షనిస్టులు ఉండేది, నక్సలైట్లు ఉండేది, ఆ తీరు కాదు నాకు. కట్టొద్దు అమ్మా. ఇప్పుడు సస్పెండ్ చేసే అవకాశం ఉంటాయి కదా. చేసుకోమన్నా ముఖేష్ గౌడ్ అన్న కోసం పార్టీ నేనే రాజీనామా చేసే పార్టీకి ఆయన పెట్టకుంటే ఇన్నేళ్ళు కష్టపడ్డా కదా, ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు కదా, పార్టీ సస్పెండ్ అయింది. ఆయన చేస్తామని చెప్పమను, కంగ్రాచులేషన్ చెప్పి షాలు వేసి ఒక 500 రూపాయలు షాలు వేసి ఒక పూలదండ వేసి వస్తా. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవు బరాబర్ చెప్తున్నా నేను. నన్ను సస్పెండ్ విగ్రహం పెట్టమన్నాను, సస్పెండ్ చేస్తారా? సీఎం వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలిగిన వర్గాల నాయకుంది బహుజన బిడ్డది నా విగ్రహం పెట్టమంటే సస్పెండ్ చేస్తారా? అది రేవంత్ అన్న చెప్పిండు ఆ పైసా మీకు అంటే చేసే అవకాశం నీకు చెప్పినట్టు ఇంకో అంటూ చెప్పినట్టు నువ్వు నా దగ్గరకు వచ్చినావు. కానీ చివరిగా ఏం చెప్తున్నా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం లేదు. మా రేవంత్ అన్న గారికి నువ్వు అంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, ముఖేష్ అన్న అంటే అందరికి ఇష్టం. ఆయన విగ్రహం పెట్టాలని కోరుకుతున్నాం. పెట్టాలని ఒక మా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గా, ఇక్కడ ఉన్న బహుజన సేన నాయకులుగా, ఇక్కడ ఉన్న అచ్చన సీనన్న గారైనా, నరేష్ గారైనా, యాదయ్య గారైనా, లింగస్వామి అయినా, బండ్ల లింగస్వామి అయినా, దుర్గేష్ గారైనా, మస్తాన్ అయినా, కొమ్ము సాయి అయినా, ఇక్కడికి వచ్చిన సందీప్ అయినా, ఇంకా అనేక మంది మిత్రులు, 100 మంది శివ అయినా, కన్నాగౌడ్ అయినా, ఇక్కడ ఉన్న వాళ్ళు 50 మంది కూడా ఆయన విగ్రహం ఆశ మీద అన్ని కులాలలో వచ్చినాం. వీడికి ఓసీలు కూడా వచ్చారు ఇక్కడ పాపం. ఎందుకంటే వాళ్ళు కూడా మంచోళ్ళు, గొప్పలు, ఎవరో ఒకరు తప్పు చేస్తారు అంతే. సో ఇక్కడ ఉన్న బహుజన బిడ్డది, ఎస్సీ ఎస్టీ బీసీల ఆశా జ్యోతిది ముఖేష్ గౌడ్ గారి విగ్రహం బరాబరి పెట్టాలి. పెట్టకుంటే మేమే గడపార పారా తీసుకొని పోతాం.